మంగళగిరిలోని అంజుమాన్ ఇస్లామియా 73 ఎకరాల స్థలాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దుర్మార్గమని మండిపడ్డారు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలాముద్దీన్. మంగళగిరిలో అంజుమాన్ ఇస్లామియా 73 ఎకరాల స్థలాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం దుర్మార్గమని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలాముద్దీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే అంశంపై సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో షేక్ సలాముద్దీన్ మాట్లాడుతూ మంగళగిరిలో అంజుమాన్ ఇస్లామియా స్థలం అన్యాక్రాంతంపై గత 15 రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు కనీస స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో అంజుమాన్ ఇస్లామియా స్థలం అన్యాక్రాంతంపై ముస్లిం సమాజంలో ఆందోళన వాతావరణం నెలకొందన్నారు. సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈ అంశంలో పట్టి పట్టనట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ఆయన్ను ముస్లిం సమాజం క్షమించదని, చరిత్రహీనుడిగా నజీర్ అహ్మద్ మిగిలిపోవడం ఖాయమన్నారు. ముఖ్యంగా ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణము గత 15 రోజులకు ముందు కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న 73 ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజల్లో ఒక ఆందోళన కలిగించిన విషయము. దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ గత 15 రోజులు అయినంత వరకు కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇలాంటి స్పందన లేదు. ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళా కలెక్టర్ గారికి కలిసి వచ్చాము. కానీ ఇంతవరకు కూడా ఏది కమిటీ కానీ వేయడం కానీ, అందరినీ పిలిపించి మాట్లాడడం కానీ, దీని మీద ఏదైనా చర్చ చేయడం కానీ, ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా అందరినీ ముస్లిం పెద్దలను, మత పెద్దలను, అలాగే ఆర్గనైజేషన్లకు అందరినీ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో మంచి చెడ్డల ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుని దీని మీద నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ గారు అప్పుడు చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరిని పిలిపించలేదు. మాకు ఇలాంటి సమాచారం కూడా లేదు. ముస్లిం ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ స్థలం ఆక్రమణకు గురవుతుందా, కంపెనీలు కట్టబెడతారా అని చెప్పేసి ముస్లిం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారు వచ్చాము. కలెక్టర్ గారు ఏదో సీఎం ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దీనికి మేము ఈ రోజు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే రోజుల్లో ముస్లింల చాలా ఆవేశంగా ఉంది. ఇది ఏదో ఆక్రమణ అని చెప్పేసి. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి కలిసినా కూడా ఆయన మీద ఏదో నింద వస్తుందని చెప్పేసి ఆయనకు ఏదో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన భయపడుతున్నారు. కానీ సీఎం దృష్టిని తీసుకుని దీన్ని పరిష్కారం చేయాల్సి కొనిచ్చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రభుత్వానికి ఇట్లా ముస్లింలలో నేను మధ్యలో ఇరుక్కోబోయాను, ఇది ఏం చేయాలో చెప్పి అని అర్థం కాక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మీరు ఎమ్మెల్యేగా ఈ కమిటీకి ఒక సభ్యులుగా ప్రెసిడెంట్గా ఉండి ఇలా తప్పుడు అడుగులు వేయడం ఇది కరెక్ట్ కాదు. వచ్చే రోజుల్లో ముస్లిం సమాజంలో మీరు కూడా చరిత్రహీనులుగా ఉంటారు. లేదంటే మీరు మంచి చేసినట్టే చరిత్రలో మంచిగా పేరు సంపాదించుకుంటారు. ఈ పదవులు శాశ్వతం కాదు, ఈ పార్టీలు శాశ్వతం కాదు. ఇది ముస్లిం సంబంధించిన 2000 కోట్ల రూపాయలకు విలువ చేసే స్థలాన్ని మీ ద్వారా ఏదైనా ఆక్రమ కంపెనీలు కట్టబెడితే మీ ముస్లింలలో మీరు చాలా చాలా హీనంగా చూపబడతారు. ఈ 5 సంవత్సరాల పదవి కోసం, ఈ 5 సంవత్సరాల ఎమ్మెల్యే కోసం మీరు చూసుకోవద్దు. శాశ్వతంగా మీరు చరిత్ర సృష్టించేలా ఉండాలని చెప్పేసి ముస్లిం సమాజం కోరుకుంటుంది. గత 2 వారాల క్రితం మా కలెక్టర్ అమ్మ గారికి ఈ అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు వారు కానీ మా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా కమిటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ చేస్తాము, మేము ఐఏఎస్ ఆఫీసర్లతో చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఈ కమిటీలు కానీ ఏం కానీ వేయలేదు. మా జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సమైక్య వేదిక సభ్యులు పూనుకొని రావటం అనేది చాలా గర్వకారణం. గుంటూరులో తూర్పు ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దీని మీద స్పందించి ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే దారాదత్తం చేస్తున్నారు. ఎప్పుడో 110 సంవత్సరాల కింద పెట్టిన ప్రాపర్టీ, మన పెద్దలు మా ముస్లిం సమాజం కోసం పెట్టిన ప్రాపర్టీ కాబట్టి అది ముస్లింలకే చెందాలి. దాంట్లో అభివృద్ధి జరగాలి. అందరికీ, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకు కూడా దాంట్లో లాభం జరిగే విధంగా ఉండాలి తప్ప
ఈ దారదత్తం చేస్తే మా భూమి రాజధానిలో మిగిలకపోతే రేపు రాబో తరాలకు